నామానికి మహిమ కలుగును గాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి యజమానుడా, సర్వకృపానిధి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవా, ఈ మంచి దినమును బట్టి గడిని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, మేమేమయ్యున్నామో తండ్రి, కేవలం మీ దయ, మీ కృపాని ఒప్పుకుంటున్నాము తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడినన్నారు ప్రభా. ఈ రీతిగా మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడెల్లా మా మనవులు ఆలకిస్తూ ప్రభా, ఈ రీతిగా నా తండ్రి అయ్యా, ఈ పనంతట్లో, ఈ పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండి మీ దేవదూతల కాపుదల అనుగ్రహించి మీరు నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. గతించిన సంవత్సరాలంతా నడిపించింది మీ కృపయే నా ప్రభ. ఇక ముందుకును మీ కృపయే మాకు ఆధారం తండ్రి. మంచి కాపరిని, మంచి సంఘాన్ని మీరు మాకు అనుగ్రహించి నిత్య రక్షణ కృప అనుగ్రహించి ప్రభ, ఏ యోగ్యత లేని మమ్మల్ని నా తండ్రి ఈ రీతిగా మీరు నిలువ పెట్టుకున్నందుకు మీ నామ మహిమార్థమే మీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ శ్రేష్టమైన దినములో ప్రభ మేమంతా మీ యందు ఆనందించినట్లు తండ్రి మీరు సిద్ధపరిచిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ ప్రియ కుమారుడు నా తండ్రి అయా వాక్యం చెప్పనయుండగా నా తండ్రి మీరు నా తండ్రి మీ కుమారుని మీ సిలువ చాటం మరుగుపరుచుకొని శ్రేష్టమైన మీ వాక్కును అనుగ్రహించి దీవించి మీరు మహిమను పొందమని ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. దయగల మా తండ్రి మీ నామమునకు మహిమ చెల్లిస్తూ ఈ ప్రశస్తమైన దినమును బట్టి, ఈ శ్రేష్టమైన సమను బట్టి మీకు మరొకసారి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ మనవులన్నీ మీ మహిమ కొరకు నజరేడైన యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి వేదికను అలంకరించినటువంటి నాకంటే గనులు, గొప్పవారైనటువంటి దైవజనులకు మరి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి అత్యల్పుడైన నన్ను మరి మీ ముందు ఈ విధంగా నిలబెట్టినాడు. ఇది కూడా నాకు కొద్ది రోజుల కింద నాకు తెలిసింది. అది కూడా వరుసగా శనివారం నుంచి విరామం లేని పరిస్థితుల్లో ఉన్నాము. ఒక బర్త్డే జరిగింది చర్చిలో. అది చిన్నదనుకుంటే చాలా పెద్దగా అయింది. ఆ వాక్యము చెప్పిన తర్వాత బర్త్డే అయిపోయిందో లేదో సండే నిన్నటి దినంన వాక్యము చెప్పడానికి సిద్ధపడతా ఉన్నాను. అంతలోనే మరి ఈరోజు కూడా వాక్యం చెప్పాలంటే నాకు చాలా ఫస్ట్ టైం భయము, లోపల ఎన్నో వస్తూ ఉన్నాయి. సరిపోనేమో అన్న మరి నిలబడి చెప్పడానికి అంటే మూర్తన్న గారు ఫోన్ చేసి చెప్తే లేదు తప్పకుండా చెప్పాలి అన్నారు. మరి ఏది ఏమైనా మరి ఎందుకు అంటే మిర్యాలగూడ గురించి నాకు మరి సేవలో నేను రాకముందు నుంచి కూడా మిర్యాల గురించి నాకు పరిచయము. దేవుని మహాకృపను బట్టి గత 28 సంవత్సరాలుగా మరి ప్రభు సేవలో మరి పూర్తి సేవ పరిచర్యలు నడుస్తూ ఉన్నాను. వీటన్నిటిలో మరి నేను దాదాపు మిర్యాలగూడలో ఒక 1.5 సంవత్సరం వరకు పరిచర్య చేసి ఉన్నాను. ఆ సమయాల్లో మరి పాస్టర్ డేవిడ్ అన్న కూడా నన్ను ధైర్యపరచడానికి, బలపరచడానికి చాలా మార్లు వచ్చి ఉన్నారు. అప్పుడు అన్న సింగారంలో పరిచర్య చేస్తుండేవారు. కాబట్టి మరి వారి ముందు నేను వాక్యం చెప్పాలి అంటే సరే, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని మహాకృపను బట్టి ఈ చోట మరి 10 సంవత్సరాల మరి సంఘ వార్షికోత్సవం సందర్భముగా యానివర్సరీ మరి జరుగుతూ ఉన్నది. మరి వీటిని బట్టి మరి ఇసాకన్నకు, కుటుంబానికి, సంఘస్థులకు నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ మరి వీటన్నిటికంటే ముందు ఇసాకన్న దాదాపు ఈ చోట 26 సంవత్సరాల పైననే ఇక్కడ కష్టపడ్డాడు. చాలా పరిచయం, దాదాపు సిల్వర్ జూబ్లీ అయిపోయింది. చూస్తే ఇసాకన్న ఈ చోట వచ్చిన తర్వాత తను ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో కష్టపడ్డాడు, ఎంతో కన్నీరు గార్చినాడు రేయింబగలు. మరి అంతేకాదు, మరి ఒక మాటలు నేను చెప్పాలి అంటే ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రేమించినాడు. మరి అన్న దగ్గర మేము ఉండేవాళ్ళం కదా, పాస్టర్ గారు దైవజనుల దగ్గర. మరి సండే మరి శనివారం రోజు నాడు మాకు చెప్పేవాడు ఒక్కొక్కసారి, అయ్యా వీలుంటే రేపు ఉండండి, లేదంటే మీ ఇష్టం అంటే. అందరం ఆగేవాళ్ళం, ఇస్సాకను మాత్రం ఆగాడు కాదు. ఇస్సాకను మాత్రం తప్పకుండా వచ్చి వెళ్ళిపోయేవాడు. ఆ తర్వాత మళ్ళీ అడిగాడు, ఏందయ్యా వెళ్ళినావా అని అంటే, ఇంకా మీ ఇష్టం అని చెప్పినారు కదా అందుకే నేను వెళ్ళాను అని చెప్పేవాడు. ఆ విధంగా మరి ఈ ప్రాంతాన్ని ప్రేమించినాడు, ఈ ప్రాంతం కొరకు కన్నీరు గార్చినాడు.
కాబట్టి మరి ఆ ప్రయాస, ఆ కన్నీరు దేవుడు వృధా కానివ్వలేదు. దేవునికే మహిమ కలుగును గాక. మరి చిన్నగా మరి చేద్దామనుకుంటే దేవుడు చిన్నగా కాదు, పెద్ద ఎత్తున ఒక్క గంటల్లోనే మరి నిర్ణయం తీసుకోవడము, మరి ఈ విధంగా పనులు జరగడం అంటే అద్భుతం కదా. కాబట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఇంకా మరి వాక్యంలోకి మనం వెళ్దాము. మరి దేవుని మహాకృపను బట్టి మరి 10 సంవత్సరాలు ఈ సంఘము మరి పూర్తి చేసుకొని మరొక నూతన సంవత్సరంలో అడగబడ్డానికి దేవుడు కృప చెప్పినాడు కదా. మరి ఏది ఏమైనా కూడా మరి సంఘము ఆయన వాక్కు చేత ఆరంభించబడ్డది. మన ఈ యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ పరిచర్య మరి దైవజనులు పాస్టర్ అబ్రహాం కేడిఎస్ గారు ద్వారా మరి ఆయన వాక్కు చేత, దేవుని వాక్కు చేత ఆరంభించబడ్డది. మరి ఈ వాక్కులో మరి ఆరంభించబడిన సంఘము మరి ఆ బలముగా ఉన్నది అంటే మరి ఈ విధముగా బ్రాంచ్ సంఘాలుగా మరి సింగారము, తర్వాత రెంటచింతల, ఆ తర్వాత సూర్యాపేట, సత్యనపల్లి, మరి మిర్యాలగూడ, మరి ఇవన్నీ కూడా మరి హైదరాబాద్ సంఘానికి ఒక పునాదులు లాంటివి. కాబట్టి మరి ఈ సంఘాలు, మరి బ్రాంచ్ సంఘాలు వర్ధిల్లబడితే ఈ యొక్క హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ కూడా ఇంకా విస్తరించబడుతుంది, ఫలించబడుతుంది. కాబట్టి మరి ఏదో హైదరాబాద్లో ఉన్న సంఘం మాత్రమే కాదు, ఈ బ్రాంచ్ సంఘాలన్నీ కూడా మరి ప్రభు నామమును బట్టి ఆయన వాక్కు ఉన్నది గనక మరి దైవ సేవకులకు ఇందాక మరి పాస్టర్ ఇస్సాకన్న గారు చెప్పినారు కదా, ఒక్కొక్కరిని మరి సైనికుల్లాగా మరి సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మరి దేవునికే మహిమ కలుగును గాక. ఇంకా ఈ సంఘం, ఈ సేవ పరిచర్య మరి ఆయన రాకడ పర్యంతం వరకు కూడా కొనసాగబడడానికి దేవుడే కృప చూపుతూ ఉన్నాడు. మరి నాయకులను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ప్రత్యేకముగా మరి మన హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ ప్రెసిడెంట్ గారైన మూర్తన్న గారి తరపున, కుటుంబం తరపున మీకు కూడా మరి మిర్యాలగూడ సంఘస్థులు కూడా నా యొక్క అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. మరి అన్న అనారోగ్య రీత్యా మరి చోట రాలేకపోయినారు. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాము. మరి కీర్తనలు 122 అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ దావీదు మహారాజు ఒక మంచి మాట అంటా ఉన్నాడు. మరి దేవుని మందిరము విషయంలో మరి దావీదు చాలా ప్రేమించేవాడు. మరి ఏమంటున్నాడు అక్కడ చూసినట్లయితే, ఎవరైనా యెహోవా మందిరముకు వెళుదామని చెప్పినప్పుడు ఆయన ఏం చేసేవాడంట? సంతోషించేవాడు. మరి దేవుని మందిరమును మరి ప్రేమించినాడు దావీదు కదా. మరి ఎంతో మరి వ్యయ ప్రయాసాలు, మరి ఎంతో ఈ ప్రాంతం పట్ల మరి తెలియదు కానీ మన బ్రాంచ్ సంఘాల్లో ఈ మిర్యాలగూడ అనేది ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే మరి ఎప్పుడు ఎక్కడ జరగనన్ని సువార్త కూటాలు జరిగినాయి. మరి ఒకటేసారి మరి దాదాపు 50-60 మరి జీపుల్లో ఒక్కరోజు చాలా ప్రాంతాలకు కూడా మరి సువార్త అందించబడ్డది. కాబట్టి ఈ ప్రాంతం పట్ల దేవుని యొక్క ప్రణాళికలు చాలా ప్రత్యేకంగా ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. కానీ మరి ఏది ఏమైనా కూడా మరి దావీదు అంటున్నాడు, దేవుని మందిరం విషయంలో తనకి ఎంతగానో సంతోషించేవాడంట. మరి అధికముగా మరి మన జీవితంలో ఏంటిది సంతోషం? దేవుని మందిరానికి వెళ్ళాలి అంటే కొంతమంది చాలా కష్టపడుతుంటారు, ప్రయాసపడుతూ ఉంటారు. మరి కానీ మరి దేవుని యందు మనము ఆనందించగలగాలి, ఆయన సన్నిధిని బట్టి మరి సంతోషించగలగాలి కదా, సంతోషించగలగాలి. మరి అందుకనే కీర్తనలు 1వ అధ్యాయంలో 3 వచనాలు చూసినట్లయితే అక్కడ మరి దావీదు భక్తుడు ఒక మాట అంటాడు కదా, ఏమని? మరి అపహాసకులు కూర్చుండిన చోటున కూర్చుండడం తనకి ఇష్టం లేదంట. మరి పాపుల మార్గంలో కూడా కాదు, ఎక్కడ ఉండాలని ఇష్టపడతాడంట? దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రమునందు ఏమని రాసి ఉంటుంది? ఆనందించాలని రాసి ఉంటుంది కదా. ఆ విధముగా దేవుని సన్నిధిలో మనం ఏం కలిగి ఉండాలి అంటే సంతోషాన్ని, ఆనందాన్ని మనం కలిగి ఉండాలి. మరి దావీదు ఆ విధముగా సంతోషిస్తున్నాడు దేవుని వాక్యాన్ని బట్టి, మరి దేవుని మందిరమును బట్టి సంతోషపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ విధముగా సంతోషించినట్లయితే 3వ వచనములు రాసుంటది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, వాడు చేయనదంతయు సఫలపరచబడుతుందంట. హల్లెలూయా. ఎవరి పనులు సఫలపరచబడతాయి, ఎవరి జీవితములు ఫలించబడతాయి అంటే మరి దేవునిలో మనము ఆనందించినప్పుడు, దేవుని వాక్యాన్ని బట్టి మనము సంతోషించినప్పుడు. కాబట్టి ఆ సంతోషముతో మనము దేవునిందు మనము ఆనందించగలిగితే దేవుడు చిన్నగే ఉంచాడు. మరి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేనికి వచ్చినారు అంటే మరి యానివర్సరీకి వచ్చినారు కదా. యానివర్సరీ అంటే ఏంది?
హ్యాపీ అని హ్యాపీ అంటే మరి ముఖంలో కనబడాలి. కొంతమంది ముఖాలు ఏందో దిగులేసుకుని కూర్చున్నారు. మరి దేవుని యందు మన ఆనందం, దేవుని యందు మన సంతోషం కదా. దేవుడు లేకుంటే పండగ కాదు కదా. కాబట్టి దేవుడు మరి ఈ యొక్క గడిచిన సంవత్సరం అంతా మరి చేసినటువంటి ఉపకారములను బట్టి, మేలును బట్టి దేవునికే సమస్త మహిమ చెల్లిస్తూ మరి దేవుని యందు, దేవుని వాక్యమందు, ఆ యొక్క మందిరమందు మనము సంతోషించాలి. దేవుని మహాకృపను బట్టి ఎంతో సుందరమైన మందిరము ఈ మిర్యాలగూడ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఇచ్చి ఉన్నాడు. ఆ మందిరంను చూస్తుంటేనే చాలామందికి కడుపు నిండిపోతూ ఉంది. మరి కొంతమందికి ఏమన్నా కడుపు మంటకు ఉందో తెలియదు, కానీ మరి నాకైతే మరి నవ్వుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. చూస్తుంటేనే ఏమైపోతుంది, కడుపు నిండిపోయేంత సంతోషం కదా. కాబట్టి అంత సుందరమైన మందిరాన్ని దేవుడు కట్టించినాడు. దాని వెనకాల ఎంతో ప్రయాస ఉంది, ఎంతో కన్నీరు ఉంది, ఎంతో విశ్వాసం ఉన్నది. కాబట్టి వీటి యందు మనం ఏం కలిగి ఉండాలి అంటే సంతోషించగలగాలి. అందుకని యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే అక్కడ భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు. ఏంటిదంట, ప్రతి ఆదివారము విశ్రాంతి దినమున దేవుని మందిరానికి ఏ విధముగా రావాలి అంటే, ఏ విధంగా రావాలంట, ఉట్టి సంతోషముతో వచ్చేది కాదంట. ఉట్టి సంతోషంతో, ఆనందంతో దేవుని ఆరాధనలో పాల్గొనేది కాదు. ఏమని మరి ఎటువంటి భావముతో రావాలో అక్కడ ఒక మాట రాస్తుంటుంది. మరి దేవుని యొక్క ఏర్పరిచిన యొక్క విశ్రాంతి దినము, ఆ యొక్క ఆదివారం నాడు దినము నాడు ఏం చేయకూడదంట, నీకు ఇష్టమైన పనులు ఏది కూడా చేయకూడదంట. నీకు ఇష్టమైన ఏ పని కూడా చేయకూడదు. ఏం చేయాలి, ఉట్టి దేవుని ఆరాధించగలగాలి. ఆదివారం నాడు దేవుని నువ్వు ఆరాధించగలిగితే ఆయన నిన్ను బట్టి సంతోషిస్తాడు. కాబట్టి దేవుని మందిరమును బట్టి మనం ఎంతో సంతోషపడుతున్నాము. కానీ ఆ మందిరములో మరి ఆదివారం నాడు ఆరాధనలో మనం ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఆరాధనలో ఎంతో మరి శ్రేష్టత ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. కానీ అక్కడ చూసినట్లయితే ఏమంటున్నాడు దేవుడు అంటే, మరి వాక్యంలో ఒక మాట రాయించినాడు. 58వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూసుకుందాం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలంట, సంతోషంతో కాదు, నీ ఆలోచనలో, నీ మనస్సులో, నీ బుద్ధిలో ఈ 3 కలిగి ఉండాలంట. ఏమని కలిగి ఉండాలి, అది మరి మరి మనోహరమైనది, ప్రతిష్ఠితమైన దినమని, అంతేకాదు ఘనమైన దినం అని చెప్పి అనుకొని నువ్వు ఏం చేయాలంట, ఘనముగా నువ్వు ఆచరించగలగాలి అంట. మరి అటువంటి గుణమును కలిగి, అటువంటి ఆశ కలిగి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆనందించగలిగితే అది ప్రతిష్ఠితమైనది, మనోహరమైనది, అది ఘనముగా అనుకొని నువ్వు ఘనముగా ఆచరిస్తే దేవుడు ఒక మాట అంటున్నాడు, దేశములోనే ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిలబెడతాడంట. హల్లెలూయా. మరి నువ్వు దేవుని ఆ విధముగా నువ్వు ఆనందించగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు ఆ విధంగా సంతోషించగలిగితే, దేవుని వాక్యాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, దేవుడితో నీకున్న సంబంధం, సహవాసమును బట్టి నీ హృదయములో అటువంటిది నాకు మనోహరమైనది, ఇది ఘనమైనది, ఇది శ్రేష్టమైనది, ఇది దేనితో కూడా సరిపోల్చలేనిది అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఆనందిస్తే, దేవుడు నీతో అంటున్న మాట, నీతో వాగ్దానం చేసిన మాట, నిన్ను దేవుడు చిన్నగేం ఉంచడంట, ఉన్నతమైన స్థలాల్లో నిలబెడతాడంట. ఉన్నతమైన స్థలాల్లో. మరి చరిత్రలో ఒక దేవుని సేవకుడున్నాడు, అతని పేరు లిరిక్ అనుకుంటా. మరి తను ఇంగ్లాండ్ దేశంలో ఒలింపిక్స్లో మరి తనకి చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఏమని అంటే, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలి అని. రన్నింగ్ రేస్, 100 మీటర్ రన్నింగ్ రేస్లో చాలా నైపుణ్యత కలిగి ఉన్నాడు. దేశంలో అతను చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అందరికీ తెలిసిపోయింది, ఈసారి ఒలింపిక్స్లో లిరిక్ పాల్గొంటున్నాడంటే తప్పకుండా మన దేశానికి ఒక గోల్డ్ మెడల్ తీసుకొని వస్తాడు 100 మీటర్స్లో అని. అంత నమ్మకము, అంత దృఢమైన విశ్వాసము తనలో ఉన్నది, అందరిలో ఉన్నది. కానీ చూస్తే ఏమైపోయింది అంటే, ఆ ఫైనల్ దాకా పోవాలి అంటే ఎన్నో మరి మరి ఆ యొక్క గేమ్ చూసుకొని రావాలి. సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్ ఎన్ని ఉంటాయి, లాస్ట్కి ఫైనల్. అయితే చివరికి అన్నీ గెలుచుకొని ఫైనల్ దాకా వచ్చేసినాడు. రేపు ఫైనల్ అని చెప్పినారంట. రేపు ఫైనల్ అనగానే ఆ రోజు ఏం రోజు అంట, ఆదివారం అని తెలిసిందంట.
శనివారం నాడు తెలిసింది ఏమని, రేపటి దినమున ఫైనల్ ఉన్నది, ఆ ఫైనల్లో తను పాల్గొంటే దేశము గర్వించదగ్గట్టుగా, అంతేకాదు తన చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఏంటిది, గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో సాధించాలి అని. మరి చూస్తే ఆ సాయంత్రం చాలా బాధపడ్డాడంట, ఏడ్చినాడంట. ఏమని, అయ్యో నేను కన్న కలలన్నీ కూడా వ్యర్థమైపోతుంది. ఎందుకు అంటే రేపటి దినమున ఆదివారం నాడు మరి ఈ యొక్క ఫైనల్ పోటీలో పాల్గొనాలంటే నేను పాల్గొనలేను అని చెప్పేసుకున్నాడంట. తాను చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఆ కోచ్ కూడా చెప్పినాడంట, నేను రేపు పాల్గొనడం లేదంటే. ఏమైంది అంటే రేపు ఆదివారం కాబట్టి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మొక్కాలి, దేవుని ఆరాధించాలి, కాబట్టి నేను ఫైనల్లో పాల్గొనను అంటే ఆ యొక్క కోచ్ చాలా దూషించినాడంట, చాలా తిట్టినాడంట. అంతేకాదు తన గురించి పేపర్లు కూడా వచ్చేసిందంట, ఏమని, నమ్మక ద్రోహి అని. కానీ ఆ బాధ తనకు వేదనగా ఉన్నది ఏంటిది, నేను దేవుని కొరకు కదా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఈ తీర్మానంలో నాకు వచ్చిన ఈ బాధను బట్టి చాలా కృంగిపోతా ఉన్నాడంట. కానీ ఏమైంది, ఫైనల్కి వెళ్ళలేదు, తను మిస్ అయిపోయింది గోల్డ్ మెడల్. కానీ ఆ రోజు సండే సాయంత్రం పూట మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ చేసినారంట, ఏమని, మళ్ళీ మరి 2-3 రోజుల్లోనే మళ్ళీ 400 మీటర్ల పరుగు పందెం ఉంది, అందులో పాల్గొంటావా అని చెప్పి కోచ్ వచ్చి చెప్పినాడంట. ఈయన అనుభవం వేరు, ఇతను మరి చిన్నప్పటి నుంచి తను పడిన ప్రయాస వేరు. కానీ 100 మీటర్కి 400 మీటర్కి చాలా తేడా ఉంటుంది. కానీ ఏమన్నాడంట, సరే ఈ 400 మీటర్లైనా సరే తప్పకుండా నేను గోల్డ్ మెడల్ సంపాదిస్తానని చెప్పి చాలా కష్టపడ్డాడు. ఇంకా ఒక్క నిమిషంలో మరి ఆ యొక్క పరుగు పందెం స్టార్ట్ అవబోతూ ఉంటే ఒక ముసలాయన వచ్చి ఒక చిన్న పేపర్ తనకి ఇచ్చినాడంట. చిన్న పేపర్ తన చేతులకు ఇస్తే అతను చదువుకునే ఆలోచన లేడు, ఎందుకంటే తను పరుగు పందెంలో వెళ్ళేది ఉంది కాబట్టి ఆ చిన్న పేపర్ తీసుకుని జోబులో వేసుకొని ఆ పరుగు పందెంలో పాల్గొన్నాడు. చివరికి ఫస్ట్ వచ్చినాడు, గోల్డ్ మెడల్ సంపాదించినాడు. అప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చిందంట, ఒక ముసలాయన నాకు ఒక పేపర్ ఇచ్చినాడు కదా, ఏంటి ఆ పేపర్ అని చూస్తే అందులో 1 సమూయేలు 2వ అధ్యాయంలో ఒక మాట రాసింది. ఇందాక దైవ సేవకురాలు పద్మక చెప్పినారు, ఏమని చెప్పారు, అయ్యో అప్పుడే మర్చిపోయినారా, నన్ను ఘనపరచువారని నేను ఘనపరుస్తాను. ఒక చిన్న పదం ఉందంట. మరి ఆ విధముగా దేవుడు తనని ఘనపరిచినాడు. ఆ క్షణం ఎప్పుడైతే ఆ గోల్డ్ మెడల్ తీసుకున్నాడో ఆ తర్వాత మళ్ళీ ఆటల పోటీలో పాల్గొనలేదు. ఆయన మరి ఆ యొక్క ఆటల కింద రిటైర్మెంట్ ప్రకటించి చైనాలో దేవుని యొక్క సువార్త అందించినాడు. కాబట్టి నేను చెప్పదలిచినది, దేవుని ఆ విధంగా మనము ఆరాధించగలగాలి, దేవుని మనము ఆ విధంగా సంతోష పెట్టగలగాలి, అంతేగాని ఇంకా మనుషుల కొరకు ఇంకెవరి కొరకో కాదు కదా. అందుకనే 84వ కీర్తనలో 1-2 వచనాలు చూసినట్లయితే, యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణము ఎంతగానో ఆశపడుచున్నదని దావీదంటా ఉన్నాడు. ఏంటిదంట, తన ప్రాణము ఆశపడుతున్నదంట. మరి మనము దేని కొరకు ఆశపడుతూ ఉన్నాం, దేవుని సన్నిధి కొరకు మనం ఎంతగా ఆశపడుతున్నాం. కానీ దేవుని కొరకు నువ్వు ఆశపడినట్లయితే దేవుడు నిన్ను చిన్నగా ఉంచాడు. కాబట్టి ఈ 122వ కీర్తనల్లో చూసినట్లయితే మొదటి వచనము దేవుని మందిరము గురించి రాసుంటుంది. అదేవిధంగా చివరి వచనము కూడా 9వ వచనంలో కూడా దేవుని మందిరము గురించి రాసి ఉంటుంది. ఏమనంటాడంటే, మరి దేవుని మందిరము నిమిత్తము వారు పడిన ప్రతి ప్రయాసకు ఏంటంట, మేలుతో దేవుడు తృప్తిపరుస్తాను అంటాడు. ఈ 122వ కీర్తన మందిరము గురించి అయిన ప్రాముఖ్యత గురించి వ్రాయబడ్డది. ఆ యొక్క 9 వచనాలు అందులో మరి ఎవరైతే మరి ఈ విధముగా దేవుని మందిరమును బట్టి ఆనందిస్తారో, దేవుని మందిరమును బట్టి ఆయన సన్నిధిని బట్టి సంతోషిస్తారో, వారి జీవితంలో కలిగే మేలు ప్రత్యేకమైనది. ఏంటిది అంటే 7వ వచనం. ఈరోజు కొరకైన దేవుని వాక్కు ఏంటిది అంటే 122వ కీర్తనలు 7వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులు ఏ విధముగా ఉన్నా, ఈ సంవత్సరం ఏ విధముగా నువ్వు ఎదుర్కోబోతున్నా, నువ్వు చూడవలసినదల్లా ఏంటిది అంటే దేవుని యొక్క నెమ్మదిని, దేవుని యొక్క సమాధానమును, దేవుని యొక్క శక్తిని నువ్వు చూడగలుగుతున్నావు. ఆ శక్తిలో దేవుడు నీకు ఇస్తున్నది ఏంటిది అంటే నెమ్మది గల పరిస్థితులు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మి దేవునికి వందనాలు చెల్లించు. ఏ పరిస్థితుల్లోనైనా కూడా నిన్ను దేవుడు చాలిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయినాడు. అందుకనే సామెత
సువార్తలో 15వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట కంటే ఏమి ప్రయోజనం అని రాసుంటుంది. మనిషి జీవితంలో ఏం కావాలి అంటే, ఎన్ని ఉన్నా నెమ్మది అయితే కావాల్సిందే కదా. నెమ్మది లేకుంటే మరి మనిషికి ప్రశాంతత ఉండదు. కాబట్టి ఏం కావాలి అంటే, ఎన్ని సిరి సంపదలున్నా, ఎన్ని మరి ఆస్తిపాస్తులున్నా నెమ్మది లేకపోతే మనిషి బ్రతకడం కష్టం. మరి బైబిల్లో చూసినట్లయితే, మరి లూకా సువార్త 8వ అధ్యాయము, లూకా సువార్త 8వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, యేసు ప్రభు వారు ఒక దోణిలో శిష్యులతో పాటు వెళ్తూ ఉంటే సడన్గా ఒక తుఫాను రేగింది. ఆ యొక్క అలలన్నీ కలిసి ఏం చేసినాయంట, దోణిను ముంచి వేస్తూ ఉన్నాయంట. అక్కడ ఒక మంచి మాట రాసుంటుంది, దోణి అపాయములో ఉన్నది అంట. అపాయములో ఉన్నది. ఆ యొక్క అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే భయం అనిపిస్తుంది కదా. మరి యేసు ప్రభు ఏమో మరి ఆ యొక్క దోణిలో ఆమరణ నిద్రపోతూ ఉన్నారు. మరి శిష్యులేమో భయపడుతూ ఏం చేస్తున్నారు, యేసు ప్రభుని లేపినారు. ఏమని లేపినారు, ప్రభువా మేము నశించిపోతున్నాము అని. నశించిపోతున్నాం లేపితే యేసు ప్రభు లేచి ఏం చేసినాడు, అరే ఎంత మంచి పని చేశారా, నువ్వు మీతో పాటు నేను కూడా తెచ్చేవాని కదా అని చెప్పి మెచ్చుకున్నాడా? ఏమన్నాడు, మీకు విశ్వాసం ఎక్కడా అని అంటున్నాడు కదా. మీకు విశ్వాసం ఎక్కడా? ఇంకొక దగ్గర రాసి ఉంటుంది, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారని కూడా అంటాడు దేవుడు. ఏమున్నది వాళ్ళలో అంటే అల్ప విశ్వాసం. ఎందుకు అల్ప విశ్వాసము? యేసు ప్రభుని లేపడం అల్ప విశ్వాసమా? కాదు. యేసు ప్రభుని లేపినందుకు కాదు దేవుడు అన్నది. వాళ్ళు అంటున్న మాట ఏంటిదంటే, మనమంతా నశించిపోతున్నామన్నందుకు దేవునికి కోపం వచ్చింది. కానీ నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుడు వాటిలో నుంచి నిన్ను లేవనెత్తగల సమర్థుడు. మన జీవితాలలో వచ్చే కష్టాలే కానీ, ఇబ్బందులే కానీ, శ్రమలే కానీ ఎన్ని రోజులు ఉంటాయి? శాశ్వత కాలం ఉంటాయా? ఎప్పటికీ ఉంటాయా? లేదు. ఏమని రాస్తుంది బైబిల్లో? 1 పేతురు 5వ అధ్యాయం రాస్తుంటుంది, కొద్ది కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు, లేవనెత్తుతాడని రాస్తుంటుంది. కాబట్టి మన జీవితంలో వచ్చే ప్రతిదీ కూడా కష్టాలే కానీ, సమస్యలే కానీ, ఇబ్బందులే కానీ అవి కొద్ది దినములే ఉంటాయి కానీ ఎల్లకాలం ఉండదు. ఎల్లకాలం ఉండనివాడు దేవుడు. ఎందుకు? మనల్ని సేవిస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు, ఆయన చాలిన దేవుడై ఉన్నాడు. ఇందాక దైవజనులు పాస్టర్ ఇసాకన్ గారు చెప్తా ఉన్నారు కదా, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితులు ఎలాంటివైనా కూడా వాటిలో నిన్ను నశింప చేయనడు, నిన్ను దేవుడు ముంచనీయవడు కదా. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైతే లేచి ఆ యొక్క తుఫానుని గద్దించగానే ఏమైపోయిందంట, సమస్తము నిమ్మలమాయను. నీకు విరోధముగా ఏ ఆయుధము కూడా దేవుడు వర్ధిల్లనివ్వడు. వస్తాయి ఆయుధాలు, వస్తాయి పోరాటాలు, వస్తాయి అవమానాలు, నిందలు. కానీ నువ్వు దేవుని చెందినవాడు గనుక దేవుడు నిన్ను నిలబెడతాడు. అందుకు ఉదాహరణనే పాస్టర్ ఇస్సాక్ అన్న. ఈ మిర్యాలగూడ సంఘము ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. ఇక్కడ ఈ సంఘము ఉండకూడదని ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. కానీ దేవుడు ఉన్నాడు గనక దేవుడు ఈ సంఘాన్ని దేవుడు నిలబెట్టినాడు. దేవుడు తన దాసుని నిలబెట్టి దీవించి ఆశీర్వదించి బలపరుస్తూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అది దేవుని యొక్క నమ్మదగిన తీరు అయితే, రెండోది ఇస్సాక్ అనే యొక్క విశ్వాసము, తన యొక్క యథార్థత, తన యొక్క ప్రార్థన, తన కన్నీరు కార్చిన తన కన్నీరును దేవుడు వృధా కానివ్వలేదు. కాబట్టి నీవు నమ్మితే దేవుని యొక్క మహిమను నువ్వు చూడగలుగుతావు. కావలసిందల్లా ఏంటిది అంటే దేవుని నమ్మడమే. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది ఎందుకు అంటే, మన జీవితంలో ఏదో సమస్యలు చూడడానికో, లేకుంటే తుఫానులు చూడడానికో, లేదంటే కొట్టుకొని పోయే జీవితం కొరకు కాదు. నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించి నీ జీవితంలో నెమ్మది గల పరిస్థితులను దేవుడు అనుగ్రహించడానికి మనల్ని దేవుడు తన చిత్తంలో మనల్ని ఏర్పరచుకున్నాడు. అదే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణ అయి ఉన్నది. హల్లెలూయా. రక్షణ అంటే పాప క్షమాపణ మాత్రమే కాదు. రక్షణ అంటే దేవునితో సంబంధం మాత్రమే కాదు.
బైబిల్లో రాస్తుంటుంది. రక్షణ అంటే లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 75, 76 వచనంలో చూసినట్లయితే, మన శత్రువుల చేతి నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయనను సేవించడానికి దేవుడు రక్షణ అనే దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ అంటే నీ జీవిత కాలం అంతా కూడా నిర్భయలముగా నువ్వు జీవించడానికి. అందుకనే దైవ సేవకులు చెప్తూ ఉంటారు, మరి బైబిల్ పండితులు చెప్పే మాట, మరి 365 సార్లు రాయించిన ఒకే ఒక పదము బైబిల్లో ఉన్నది అంటే అది ఏంటిది? భయపడకూడదు అని. కానీ మనము పిల్లి ఎదురొస్తే భయపడతాం, అమావాస్య వస్తే భయం, రాత్రంతా ఉపవాసాలు ఉంటారు, పౌర్ణమి రేపంటే ఈరోజే ఉపవాసాలు మొదలు పెడతారు. వీళ్ళు చేసేది కాకుండా 10 మందిని పిలుచుకుంటారు, కలిసి మనం అంతా ప్రార్థన చేద్దామని. కానీ యేసు ప్రభు ఎప్పుడో సిలువలో గెలిచేసినాడు. హల్లెలూయా. గెలిచి దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. చెయ్యాల్సిందల్లా ఏంటిది అంటే నమ్మి నువ్వు స్వతంత్రించుకోవడం. నువ్వు నమ్మి స్వతంత్రించుకోవాలంటే మొదట బాప్తిజంతో మొదలు. మన కాపరి గారు, మన దైవజనులు నేర్పించినారు 40 రోజులు ఉపవాసము. ప్రతి ఆదివారము నువ్వు దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే చాలు, ఇంకా దానికంటే ఇంకా ఎక్కువేమీ దేవుడు అడగడు. నువ్వు దేవుని పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడినప్పుడు నువ్వు ఆయన బిడ్డవు అవుతావు. కాబట్టి దేనికి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అందుకనే దేవుడు నీకు రక్షణ అనేది దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు నమ్మగలగలిసింది ఏంటిది అంటే దేవుడు నీకు ఏ పరిస్థితులైనా సరే నెమ్మది దేవుడు నీకు అనుగ్రహించగలడని చెప్పి నువ్వు నమ్మగలగాలి. అందుకని కీర్తనలు 94వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనలు 94:19 వచనం, నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నా అంతరంగములో విచారములు హెచ్చుగా ఉండగా నీ గొప్ప ఆదరణ ఆదరణ చేత నా ప్రాణమునకు నెమ్మది కలుగుచున్నది. హల్లెలూయా. పరిస్థితులు ఏ విధముగా ఉన్నా కూడా నీ ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంట? నెమ్మది పరుస్తాడంట. కాబట్టి విచారముల చేత, భయముల చేత నువ్వు భయపడకుండా నువ్వు దేవుని బట్టి నువ్వు ఆనందించగలగాలి, దేవుని బట్టి నువ్వు సంతోషించగలగాలి. ఉన్నదా ఆ యొక్క సంతోషము? మరి ఆ సంతోషంలో నువ్వు ఉన్నట్లయితే నీ పరిస్థితులు దేవుడు మారుస్తాడు. ఏ క్షణమో ఎప్పుడో తెలియదు ఆయన కార్యము. కావలసిందల్లా ఏంటిది అంటే విశ్వాసముతో, నిరీక్షణతో దేవుని కొరకు నువ్వు ఎదురు చూడగలగాలి. వీటన్నిటిలో మనము కలిగి ఉండవలసిందల్లా ఏంటిది అంటే పరిస్థితులు ఏ విధముగా ఉన్నా, స్థితిగతులు ఏ విధముగా ఉన్నా దేవుని నమ్మి నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకో. కార్యము జరిగించేది దేవుని వంతు. పరిస్థితులు ఏ విధముగా ఉన్నా కూడా బైబిల్లో 2 వ్యక్తుల గురించి మరి రాసి ఉంటుంది. ధనవంతుడు లాజరు గురించి. లాజరు ఏమో దరిద్రుడంట, రెండోది కురుపులతో నిండి ఉన్నాడంట. లూకా సువార్త 16వ అధ్యాయము 19-20 వచనాలు రాసుంటుంది. ధనవంతుడేమో సన్నపు నారబట్టలు ధరించుకొని ప్రతిదినము బహుసుఖముగా అనుభవిస్తూ ఉన్నాడంట. బహుసుఖముగా అనుభవిస్తున్నాడు కాబట్టి నాకు దేవుడే వద్దు అనుకుంటూ ఉన్నాడు. నాకు దేవుడు అవసరం లేదనుకుంటున్నాడు. కానీ మరి తన దగ్గరే, తన బల్ల దగ్గర రొట్టె ముక్కలు తింటూ ఉంటే కొన్ని జారిపోయి కింద పడతా ఉంటే ఆ బల్ల కింద కూర్చుంటున్నాడంట ఎవరో ఇక కురుపులతో నిండి ఉన్నటువంటి దరిద్రుడైనటువంటి లాజరు. ఆ లాజరు ఆ రొట్టె ముక్కలు తింటూ కడుపు నింపుకోవడం లేదు. ఏం చేస్తున్నాడు ఆయన? ఆకలి మాత్రం తీర్చుకుంటున్నాడంట. కడుపు నింపుకునే ఆహారం లేదు ఆయనకి. ఏంటిది? ఆకలి తీర్చుకునే అంత. మరి ఆ పరిస్థితుల్లో లాజర్కి ఏం దొరికింది అంటే సువార్త దొరికింది, దేవుడు దొరికినాడు, దేవునితో సంబంధం దొరికింది. చివరికి ఈ యొక్క లాజరు చనిపోయి దేవదూతల చేత కొనుపోబడి ఎక్కడికి పోయినాడు? పరలోకములో అబ్రహాము రొమ్మున కూర్చొని ఉన్నాడు. మరి ఇలా ఇక ధనవంతుడేమో బ్రతుకున్నంత కాలం నాకు దేవుడే అవసరం లేదు, నాకు ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఇంకా నాకు ఏది అవసరం లేదు అనుకున్నాడు. కానీ చనిపోయి ఎక్కడ పోయినాడు? పాతాళంలో మంటలో గాలుతా ఉన్నాడు. మంటలో గాలుతా ఉంటే తను చూస్తూ ఉంటే అబ్రహాము రొమ్మున మరి లాజరు ఆనుకోవడం చూసి మరి అబ్రహాముతో అంటున్నాడు ఏమని? మరి బతుకున్నంత కాలము నా యొక్క రొట్టె ముక్కలు తిన్నాడు, నా టేబుల్ కింద కూర్చొని తిన్నాడు, ఇప్పుడేమో ఒక చుక్క నీళ్ళు నా కొరకు పంపించడానికి లాజర్ని పంపించు అంటున్నాడు. కానీ
అక్కడ చూస్తే అబ్రహాం ఒక మాట అంటున్నాడు, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి లేదు, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి లేదయ్యా, నువ్వు బ్రతుకున్నంత కాలము సుఖం అనుభవించినావు కాబట్టి ఇప్పుడేమో నువ్వు యాతనలు పడుతున్నావు, కానీ లాజరు మాత్రము దేవుని నమ్మి ఏ పరిస్థితిలోనైనా సరే ఎన్ని ఇబ్బందులు కలిగినా అతను దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు ఏం పొందుతున్నాడు? 16వ అధ్యాయము లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం. మందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. లాజరు ఏం పొందుతున్నాడు? నెమ్మదిని పొందుతున్నాడు. ఈ భూమి మీద నీకు ఏ పరిస్థితులు ఉన్నా దాన్ని బట్టి కాదు, నీకు దేవుడు ఉంటే చాలు. మరి దేవుడు నీకు ఎల్లకాలము ఆయన తోడై ఉంటాడు. కాబట్టి వీటన్నిటిలో మనము కలిగి ఉంటుంది దేవుని మహాకృపను బట్టి. ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మనకు నెమ్మదిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ నెమ్మదిని మనం పొందుకోవాలంటే మనము చేయవలసింది కొన్ని నిమిషాలు మనం ధ్యానించుకొని ముగించేస్తాను వాక్యము. కీర్తనలు 119వ అధ్యాయము 50వ వచనము చూసినట్లయితే, 119వ కీర్తన 50వ వచనం చూసినట్లయితే, మనకు నెమ్మది పొందాలి అంటే మనం చేయవలసినది, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలన్నిటిలో కూడా ఇది నాకు నెమ్మదిని కలగజేస్తూ ఉన్నది. దేవుని నమ్మితే సరిపోదు, దేవుని నమ్మితే సరిపోదు, బాప్తిజం తీసుకుంటే సరిపోదు. ప్రతి దినము కూడా మనకు ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఏం చేస్తుంది? 119వ కీర్తనలు 11వ వచనం రాసి ఉంటుంది, నా హృదయములో నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకుని. ఒకసారి చదవండి 119. నీ ఎదుట నేను పాపము చేయకుండా, నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎవరైతే వాక్యము చదివి పక్కన పెట్టేది కాదు, వాక్యం చదివి పక్కన పెట్టేది కాదు. 2 సంవత్సరాల కిందట మందిర ప్రతిష్ఠ జరిగినప్పుడు మరి ఇస్సాకన్న చెప్పి ఉన్నారు, మరి ఈ చోట వాక్యం అంటే ప్రాణం కాదు, వాక్యం అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు ఈడ. హల్లెలూయా. దేవుడు అంటే ఏముండాలి? ఏముండాలమ్మా? పిచ్చి ఉండాలి. రే వీడికి దేవుడు అంటే పిచ్చిరా అనే పేరు సంపాదించుకోవాలి. దేవుని మహాకృపను బట్టి ఇస్సాకన్న సంఘస్థులు ఏం పిచ్చి అంట? వాక్యం అంటే పిచ్చి అంట. ఒకరేమో 3 నెలల్లో పూర్తి చేస్తే, ఇంకొకరేమో 7 రోజుల 4 రోజులు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేని కొట్టకపోయినా కనీసం దీనికైనా కొట్టండి గట్టిగా. 4 రోజుల్లో మత్తయి సువార్త కాదు, లేకుంటే సువార్తలో చిన్నది మార్కు కాదు. ఎవరికైనా దయ్యం పడితే మేము ఫస్ట్ చెప్పేవాళ్ళం మార్కు సువార్త చదవండి అని. ఎందుకంటే ఆ మార్కు సువార్తలో స్వస్థతలు అద్భుతాలు చాలా ఉంటాయి. కొంచెం దయ్యం బట్టి కొంచెం మంత్రికులతో బాధపడుతూ ఉంటే ఆ మార్కు సువార్త చదవండి అని అంటే అది పూర్తి కాకపోతే పోతుంది దయ్యం. మరి ఉట్టి సువార్తలు కాదంట, కొత్త నిబంధనలు కాదంట, ఆది కాండము మొదలుకొని ఎక్కడి వరకు? మలాకి వరకు కాదు, ప్రకటన వరకు 4 రోజుల్లో పూర్తి చేసిందంటే ఆశ్చర్యం. ఏముండాలి? దేవుడు అంటే ఆశ ఉండాలి. ఆశ ఉంటేనే వీలవుతుంది. పాస్టర్ గారు చెప్తారు, బలవంతంగా ఎవరికి దేవుని గురించి చెప్పలేము, కూర్చోబెట్టలేము, దేవుని కొరకు పెంచలేము. ఉదాహరణకు ఒక మాట చెప్పేవారు, ఒక చెట్టు ఎక్కించాలంటే ఫస్ట్ ఏం చేస్తారంట? నేను సహాయం చేస్తానని చెప్పి ఏం చేస్తారంట? చేతులతో చెప్తారంట. ఇంకొంచెం ఎక్కిన తర్వాత, అయ్యా ఎక్కలేకపోతున్నావా, సరే నా భుజం మీదకి రా. పాస్టర్ గారు ఆ విధంగా భుజం మీద ఎక్కించుకునేవాడంట. ఆ తర్వాత ఎక్కినాయన అంటే లాభం లేదంటే, సరే నా తల మీద ఎక్కురా నాయన. తల మీద ఎక్కిన తర్వాత కూడా ఇంకొంచెం ఎక్కురా నాయన అంటే వీలు కావట్లేదంటే, సరే నా చేతులు అందేంత వరకు ఎత్తుతా. ఆ తర్వాత ఎవరెక్కాలి? నేను ఎక్కమంటుంది చెట్లు కాదు, ఆత్మీయంగా ఎదిగే ఆశ లోపల ఉండాలి కదా. కాబట్టి నీ జీవితంలో నీ పరిస్థితుల్లో నెమ్మది కలిగించేది ఏమైనా ఉన్నది అంటే, చాలామంది ప్రసంగాలు వింటూ ఉంటారు. ప్రసంగాలు కాదు కావాల్సింది, నీకు కావాల్సింది ఏంటిది? వాక్యం కావాలి.
వాక్యం. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ప్రసంగాలు కూడా ముఖ్యమే, కానీ మరి వాక్యము లేకుండా ప్రసంగాలతో జీవించేది కాదు. మా మధ్యలో కూడా మా సంఘంలో ఒక అతను ఉన్నాడు. చాలా భయంకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకున్నాడు. బాప్తిజం తీసుకున్నాడు, ఉపవాసాలు చేసినాడు. చేసిన తర్వాత కొద్ది రోజులకి మరి మెంటల్గా తయారైపోయినాడు. మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే, దేవుడు అంటే మంచి ఆశ ఉంది. చాలా దూరం నుంచి ప్రతి ఆదివారం దాదాపు 20 కిలోమీటర్ల నుంచి మన సంఘానికి వస్తూ ఉంటాడు. మరి దేవుడు అంటే చాలా ఆశ. నాన్న, మా కుటుంబంతో మారాలి, నా గ్రామంలో మరి దేవుని మందిరం ఉండాలనే తపన. అలాంటి వ్యక్తి కొద్ది రోజులకి ఏమైపోయినాడు అంటే మెంటల్గా తయారైపోయినాడు. మరి ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. రాత్రి పగలు నిద్రపోవడం లేదు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు అంటే వాక్యం చదవడం లేదు, ప్రసంగాలు ఇంటూ కూర్చున్నాడు ఆయన. వాళ్ళ భార్యని అడిగాడు, ఏం చేస్తాడమ్మా మీ ఆయన అంటే, వాళ్ళ వాక్యం వింటాడు, వీళ్ళ వాక్యం వింటాడు, ఇంకోరు వాక్యం వింటాడన్నా, ఆఖరికి పిచ్చోడు అయిపోయాడన్నా అని. బయట ఎవరన్నా చెప్తే, ఏందిరా నాయన, దేవుని నమ్ముకుంటే పిచ్చోళ్ళు అయిపోతారా అంటారు కదా. కాబట్టి చెయ్యాల్సిందల్లా ఏంటిదంటే నీకు అనుదినము కూడా ఏం ఉండాలి? వాక్యం ఉండాలి. అందుకనే భక్తుడు అంటున్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, బాధలలో నాకు ఏం కలిగిస్తుందంట? నెమ్మది కలిగిస్తుందంట. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషుకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ఏం చెయ్యాలి అంటే మొదట నువ్వు ప్రేమించాలి. నీ ప్రాణము, నీ దీర్ఘాయుషు ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉన్నది. నువ్వు ఎంతకాలం బ్రతకాలో, ఎన్నేళ్ళు బ్రతకాలో దేవుడు రాయించి పెట్టుకున్నాడు. కాబట్టి మరి అక్కడ అందుకనే మోషేతో దేవుడు ఒక మాట రాయించినాడు. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయం 20వ వచనంలో, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? మొదట నువ్వు ప్రేమించాలి. ప్రేమ లేకుండా నువ్వు ఏది చేసినా దండగనే. మొదట నువ్వు ప్రేమించగలగాలి. ఈ చోట దాదాపు హైదరాబాద్ నుంచి 4 బస్సులు వచ్చినారు. ఎందుకు వచ్చినారు అంటే ఇస్సాకనని ప్రేమించి వచ్చినారు. ఆయన అన్నను ప్రేమించకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. ఆ ప్రేమకు వచ్చినారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు వచ్చినారు అంటే, అవును నిజమే, దేవుని మందిరము, దేవుని సన్నిధి. రెండోది ముఖ్యమైన మాట, ఇస్సాకనని ప్రేమించి రా. ప్రేమ లేకపోతే రారు ఎవరు కూడా. దేవుని ఎడల కూడా కావలసిందల్లా ప్రేమ. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దీర్ఘాయుషు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి అంటే మొదట నువ్వు ప్రేమించాలి. రెండోది ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. మూడోది ఏం చేయాలి? ఆయనను హత్తుకొనున్నట్లు ఏం చేయాలంట? జీవమును కోరుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు జీవమును కోరుకోవలసిన అవసరమే లేదు. నువ్వు జీవము కొరకు పరుగులెత్తవలసిన అవసరమే లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆయన వాక్యాన్ని వినడానికి, మూడో మాట, ఆయన హత్తుకున్నట్లయితే నీకు కావలసినటువంటి నెమ్మదిని, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో నెమ్మది పొందాలంటే మొదటిది వాక్యం ఉండాలి. రెండో మాట ప్రార్థన ఉండాలి. 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే, 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనాలు. హల్లెలూయా. వస్తదా? 1 తిమోతి 2వ అధ్యాయము 1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చాలా మంది మాకు నెమ్మది కావాలి, మాకు సుఖము కావాలి, మాకు శాంతి కావాలి, సంతోషం కావాలంటే చేయాల్సిందల్లా ఏంటిది అంటే దేవుని సన్నిధి వెతకడమే. ఇంట్లో ఎట్లో ప్రశాంతత ఉండదు, ఇంట్లో ఎట్లో నెమ్మది ఉండదు. చాలామంది అంటారు, ఇంట్లో నాకు నెమ్మది లేదన్నా, అందుకే నేను చర్చిలో కొంచెంసేపు కూర్చోడానికి వచ్చాను అంటే, మరి ఇంట్లో ఏముంటుందో మరి నాకు అర్థం కావట్లేదు. మీకైతే అర్థమైంది అనుకోండి. ఇంట్లో ఏముండాలి? మందిరంలో ఏముంది? మందిరములో ఆయన సన్నిధి ఉంది. అదే సన్నిధి ఎక్కడ ఉండాలి? ఇంట్లో కూడా ఉండాలి. ఇంట్లో ప్రార్థన, వాక్యము, దేవునితో సంబంధం, సహవాసము, ఉదయము సాయంత్రము ఏముండాలి? స్తుతి ఆరాధన ఉండగలిగితే ఆ గృహములో దేవుని యొక్క
నెమ్మది ఉంటుంది. అందుకనే ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నెమ్మది కలిగి సుఖముగా బ్రతుకు నిమిత్తం మనమేం చేయాలి అంట? రాజుల కొరకును, దానికంటే ముందేమో రాసింది, సుఖముగా బ్రతుకు నిమిత్తము, బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా అంటే నువ్వు ఏం చేస్తావో వాటి అన్నిటికంటే ప్రధానమైనది జరిగించాలంట, ముఖ్యమైనది జరిగించాలంట. నీ జీవితంలో సుఖము నెమ్మది నీకు దొరకాలి అంటే అన్నిటికంటే ముందు చేయవలసింది ఏంటిది? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, వాటన్నిటితో పాటు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆ విధముగా తిమోతికి పౌలు భక్తుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమని? సుఖదినములు మరి నెమ్మది గల పరిస్థితులు కావాలి అంటే వారి కొరకు వారు ప్రార్థించేది కాదు, మన దేశం కొరకు, మన రాజుల కొరకు, మన ప్రధానుల కొరకు, మన యొక్క దేశం క్షేమం కొరకు, మనము ఎదుటి వారి కొరకు కూడా మనము ప్రార్థించగలగాలి. అటువంటి ప్రార్థన ఉంటే మనకు కూడా నెమ్మది కలుగుతుంది. మొదటిది వాక్యం ఉండాలి, రెండోది ప్రార్థన ఉండాలి. మూడో విషయము సంఖ్యాకాండము 13వ అధ్యాయము చూసినట్లయితే మోషే కొంతమందిని పంపించినాడు అరణ్యంలో, మీకు దేవుడు ఇవ్వబోతున్న పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళి ఒకసారి చూసి రండి అంటే, మరి రాత్రి మరి దైవజనులు మరి డేవిడ్ అన్న గారు కూడా చెప్పి ఉన్నారు కదా, మరి 12 మందిని పంపిస్తే 10 మంది ఏమో మరి దేవుని యొక్క శక్తికి వ్యతిరేకముగా చెప్పి ఉన్నారు. ఏంటిది? అక్కడ అనాకీలను చూస్తే వారి దృష్టిలో మేము మిడతల్లా కనబడతా ఉన్నాము అని కదా. మరి ఆ యొక్క ప్రాంతమును గెలవాలి అంటే మన వల్ల కాదు కదా. కాబట్టి మరి ఆ యొక్క ప్రాంతంను చూసొచ్చినారు, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే కానీ అక్కడ అనాకీలను గెలడము చాలా కష్టం అని చెప్పి 10 మంది అంటే యెహోషువ కాలేబు మాత్రం ఒక మాట అంటున్నారు. ఏమని? మన దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యము. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినాడు దేవుడు. ఈ 40 సంవత్సరాలు యొక్క అరణ్యంలోనే పోషించగలుగుతున్న దేవుడు మరి అనాకీలను మరి ఎదిరించడానికి శక్తిని ఇవ్వలేడా? కానీ అక్కడ ఒక మంచి మాట అంటాడు. 13వ అధ్యాయము 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులందరిని నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదాము. అక్కడ చూసినట్లయితే కాలేబు ఒక మాట అంటున్నాడు, మరి ఆ యొక్క పాలెములో ఉన్న వాళ్ళు మరి భయపడుతూ ఉంటే వాళ్ళందరినీ ఏం చేసినాడంట? నిమ్మలపరిచి ఒక మాట అంటా ఉన్నాడు, మనకు శక్తి చాలు, మనకు దేవుడు ఉన్నాడు, మన దేవుడిని బట్టి అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంటే మరి వాళ్ళందరూ నమ్మడానికి ఆశ్చర్యపోతా ఉన్నారు. కానీ ఒక మాట అంటున్నాడు కాలేబు 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనము చేయాల్సిందల్లా ఏంటిదంటే ఒక్కటే చేయండి, అనాకీలను గెలవాలి అంటే, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ యొక్క వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోవాలంటే మనము చేయవలసిందల్లా ఒకటి ఉంది. ఏంటిదంటే అది మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే చాలు. ఏమంటున్నాడు? వాళ్ళందరినీ నెమ్మలపరిచి ఒకటే మాట అంటున్నాడు, మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి మనల్ని చేరుస్తాడు అంటే మరి మిగతా వాళ్ళు ఎవరు కూడా నమ్మలేకపోయినారు. మన జీవితంలో నెమ్మదిని సమాధానమును మనం పొందుకోవాలంటే మనము జరిగించవలసినది దేవుణ్ణి మనము ఆనంద పెట్టేవారుగా మనం ఉండాలి. దేని బట్టి దేవుడు ఆనందిస్తాడు? దేని బట్టి దేవుడు సంతోషిస్తాడు? దేని బట్టి? 147 కీర్తనలు రాస్తుంటుంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. వారి సరిహద్దులను దేవుడు విశాలపరుస్తాడంట, వారి మధ్యలను వారి పిల్లలను దీవిస్తానంటాడు దేవుడు. కాబట్టి చేయాల్సిందల్లా ఏంటిదంటే దేవుని సంతోషపెట్టాలి. దేవుని సంతోషపెట్టాలంటే మనము కలిగి ఉండవలసిందల్లా ఏంటిది అంటే మరి ఆయన యందు భయభక్తులు కలిగి మనల్ని బట్టి దేవుడు ఆనందించే విధముగా మనము జీవించగలగాలి. చివరిగా 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తాను. 4వ విషయము న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు ప్రజల మీదకి ఒక రాజు మరి యుద్ధానికి వచ్చి వారందరినీ చెరపట్టినాడు. చెరపట్టినందుకు
వారు దాదాపు 20 సంవత్సరాలు దాసత్వంలో జీవించవలసి వచ్చింది. జీవించవలసి వస్తే 3వ వచనంలో రాసుంటది, వారంతా కలిసి ఏం చేసినారంటే దేవునికి మొరపెట్టినారంట, ప్రార్థించినారంట. ప్రార్థిస్తే దేవుడు వారి కొరకు అద్భుతముగా దెబోరాని దేవుడు నిలబెట్టినాడు. దెబోరా ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అనుగ్రహించినాడు. జయమును అనుగ్రహిస్తే వారంతా కలిసి ఒక మంచి పాట పాడుతూ ఉన్నారు. న్యాయాధిపతి గ్రంథము 31వ వచనం. న్యాయాధిపతి గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరం నిమ్మలముగా నుండెను. దానికంటే ముందు వారు 20 సంవత్సరాలు దాసత్వంలో ఉంటే, 20 సంవత్సరాలు వారు బాధను అనుభవిస్తే దేవుడు వారికి ఏం చేసినాడంట, కలగజేసుకొని నెమ్మదిని అనుగ్రహించినాడంట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. నువ్వు పడిన కష్టము కంటే, నువ్వు పడిన ప్రయాస కంటే, నువ్వు అనుభవించే ప్రతిఫలము, నువ్వు పొందుకునే మేలు, దేవుని బట్టి నీ జీవితంలో కలిగే సమృద్ధి ఆశీర్వాదాలు అధికమై ఉంటాయి. వారు 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నారంట. వారంతా కలిసి ఏమని పాడుతున్నారంట, దేవుని ఆయనను ప్రేమించు వారు ఏముంటారంట, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. మన పాస్టర్ గారు కొంతమంది ఆత్మీయులను చూస్తూ ఉంటే ఏం కనిపించదంట తనకి, ఎట్లా అంటారు, పగల పుట్టిన సుఖాలు చూపిస్తారంటారు కదా. పాస్టర్ గారికి ఏం కనిపించదంట, చందమామ కనిపించేదంట. వారి ఆత్మీయ జీవితాలను చూస్తే ఎందుకు చందమామ రోజు రోజుకి ఏమవుతుంటుంది, మారుతూ ఉంటుంది. మరి మనకున్న భక్తి చందమామ భక్తి కాదు, మనకు ఉండాల్సింది ఎటువంటి భక్తి ఉండాలంట, బలముతో ఉదయించు సూర్యునిలాగా మన యొక్క భక్తి ఉండాలే. కానీ రాను కొంతమందికి భక్తి దిగజారిపోతూ ఉంటుంది. మరి మనము ఆత్మీయముగా మునుపటి కంటే ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నామా, లేకుంటే దిగజారిపోతున్నాం, ఒకసారి మనం ఆలోచన చేయాలి. మరి దానియేలు గురించి మనం తప్పక ఆలోచించవలసినది. మరి 6వ అధ్యాయంలో రాసుంటుంది, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనములు చూసినట్లయితే అతడు నమ్మకస్తుడై ఉన్నాడంట. ఆ తర్వాత మరి ఒక్కసారి చదవండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుంది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు ఒక దాసునిగా చెరపట్టబడ్డాడు. చెరపట్టబడిన తర్వాత దేవుని మహాకృపను బట్టి శ్రేష్టమైన జ్ఞానమునితో దేవుడు తనను ఆ యొక్క సామ్రాజ్యంలో ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టినాడు. దానియేలుకు ఇంకో ప్రత్యేకత ఏంటంటే, 3 రాజులు మారిన తన స్థానం మాత్రం అట్లే ఉంది. అది వీలు కాదు. ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యం వచ్చినా, ఒక ప్రభుత్వం నుంచి ఇంకొక ప్రభుత్వం వస్తే అందరూ మారిపోతారు. కానీ దానియేలును మాత్రము మార్చలేకపోయినారు. ఎందుకు అంటే ఆయన నమ్మకస్తుడంట. ఏ పనిలో అయినా సరే మరి లోపమైనా లేకుండా, శక్తి లోపము లేకుండా దేవుని కొరకు చేస్తూ ఉంటాడు. మరి ఈ దానియేలు గురించి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అంటే, మరి ఆయన పైన ఒక నింద వేసినారు. ఏమని? మరి ప్రార్థన చేయకుండా తను ఆపాలని ప్రయత్నం చేసినారు. ప్రార్థిస్తే వారిని సింహాల బోన్లో వేస్తానంటే ఎప్పటిలాగే తను యెరూషలేము వైపున్న మరి ఆ యొక్క కిటికీలు తెరిచి తను ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉంటే మరి రాజు శాసనం వచ్చి కొన్ని గంటలు కూడా కాలేదు, అప్పుడే నువ్వు రాజు ఆజ్ఞను మరి తిరస్కరించినావు అని చెప్పి తీసుకెళ్ళి రాజు మరి ఆ యొక్క సింహాల బోన్లో వేసినారు. సింహాల బోన్లో వేస్తే రాజు వచ్చి ఒక మాట అంటున్నాడు దానియేలుని. 6వ అధ్యాయము 16వ వచనం. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, సారీ 16వ వచనం 6వ అధ్యాయం. అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము రాజు
దానియేలు గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు, సాక్ష్యం చెప్పాలని భలే ఊళ్ళుతూ ఉంటారు కొంతమంది. మైక్ ఇస్తే చాలు. ఈరోజు గ్యాప్ లేకుండా ఆనందన్న వాక్యం చెప్పేందుకు చెప్పండి చెప్తారు సాక్ష్యాలు. కానీ మనం చెప్పుకునే సాక్ష్యం కాదు, మన గురించి చెప్పే సాక్ష్యం కావాలి. మన గురించి చెప్పే సాక్ష్యం కావాలి. దానియేలు గురించి రాజు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. హలో, ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు కదా? ఎప్పుడు వదిలేస్తా అంటున్నారా? లేదు కదా? అసలైందేనండి. 6వ అధ్యాయము 16వ వచనంలో రాజు అంటున్నాడు దానియేలు గురించి ఒక సాక్ష్యం. ఏమంటున్నాడు? సింహాల బోనులో వేయగానే, ఆయన వేసింది కుక్కల మధ్యలో కాదు, 2 కుక్కలు ఎదురుగా ఉంటేనే గల్లీ మారుస్తాం మనం. గల్లీ ఇంకో చుట్టూ చూడరా నాయన, కుక్కలు ఉన్నాయి ఎందులో నాయన. దానియేలు పడ్డది కుక్కల మధ్యలో కాదు, నల్లపిల్లి మధ్యలో కాదు. దీనికి భయపడుతుంటారు. సింహాల మధ్యలో పడ్డాడు దానియేలు. ఆకలితో ఉన్నాయి అవి, క్రూరమైనవి అవి కదా. కనీసము దావీదు యుద్ధము చేసినట్టు చీల్చినట్టు దానియేలు ఏ పని చేయలేదు, ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎందుకు? ఆయన ప్రార్థనా పరుడు కాబట్టి ఆయన కొరకు దేవుడు తన దూతలను పంపిస్తాడని. హల్లెలూయా. ఆయన కొరకు దేవుడు తన దూతలను పంపిస్తాడని తెలుసు కాబట్టి ఆయన సింహాలతో ఫైట్ కూడా చేయలేదు ఆయన. కానీ రాజు మాత్రం ఒక మాట అంటున్నాడు. ఏమని? నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పినాడు. హల్లెలూయా. రాజు దానియేలు గురించి చెప్తున్నాడు. ఏమని? కొంతమంది పండగ క్రైస్తవులు ఉంటారు, సంవత్సరానికి 3 సార్లు చర్చికి వస్తారు. అయ్యలు వాళ్ళు పండగ క్రైస్తవులు. కొంతమంది ఉంటారు రోగం ఉన్నప్పుడే ప్రభువా, మంచం దిగగానే ఇక వేరే. అలాంటి భక్తి కొంతమందికి ఉంటుంది, చందమామ భక్తులు కొంతమంది. కానీ దానియేలు ఏందంట? అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు. అది దానియేలుకున్న సాక్ష్యం. సింహాల బోన్లో వేసేసిన తర్వాత రాజు దానియేలుకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయి, ఒక్క ముద్ద తినలేదు రాత్రిపూట, ఒక్క సంగీతం లేదు, వాయిద్యాలు లేవు. దానియేలు ఏమైపోయినాడు అని చెప్పి బాధపడుతున్నాడు రాజు. దానియేలు మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. ఉదయము తెల్లవారగానే పరుగున రాజు పరిగెత్తుకొని వచ్చి సింహాల బోనుకొచ్చి ఒక మాట అంటున్నాడు. నమ్మాలో నమ్మకూడదో, వేసింది సింహాల మధ్యలో. నేనైతే ధైర్యముతో అన్నా, నువ్వు అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు దానియేలని ఎంతో ధైర్యం చెప్పినాను. కానీ ఎందుకో ఒక మూలకి అసలు దానియేలు బ్రతికున్నాడో లేదో అని ఎవరైనా పంపించచ్చు కదా. లేదు, తను రావాలి అనుకున్నాడు, తనే దేవుని కార్యమును చూడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. వచ్చి దుఃఖ స్వరముతో దానియేలు గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? హల్లెలూయా. 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 రాత్రేమో అనుదినము అన్నాడు, పొద్దునకే మాట మార్చినాడు. ఏమని? నువ్వు అనుదినము సేవిస్తున్నా, నువ్వు దేవుని నువ్వు సేవించట్లేదు. నువ్వు ఎట్లా సేవిస్తున్నావు? అనుదినము కాదు, నువ్వు నిత్యము సేవిస్తున్నావు. ఏ మారక భజన, ఎప్పుడు భజన, తనలో భజన, ఈ రీతిగా భజన అని చెప్పి పాస్టర్ గారు నేర్పించినారు. నాడి పట్టుకొని మనమేం భజన చేస్తూ ఉన్నాం? మనమేమి దేవుని సేవిస్తూ ఉన్నాం? మనము ఏ విధంగా దేవుని మొక్కుతూ ఉన్నాం? కష్టాలకు, సమస్యలకు, బాధలకు, ఇబ్బందులకు కాదు. దానియేలు గురించి రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. రాత్రి నేను పొరపాటున అన్న దానియేలు, అనుదినము కాదు, నువ్వు నిత్యము సేవిస్తున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగే స్థితిలో ఉన్నాడని దేవుడు. ఎందుకు? నువ్వు నిత్యము మొక్కుతూ ఉన్నావు, నిత్యము ఆయన గురించి తపన కలిగి ఉన్నావు. నా శాసనాలనే పక్కన పెట్టి దేవుని సంతోష పెట్టాలనుకుంటున్నావు.
ఆ దేవుడు నిన్ను ఏం చేశాడు? ఆ దేవుడు నిన్ను ఏం చేశాడు అంటే, లోపల నుంచి సింహాలు కాదు మోగిని, సింహాలు మాట్లాడలేదు. దానియేలు అంటున్నాడు ఒక మంచి మాట, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను కాబట్టి నా కొరకు దేవుడు తన దూతలను పంపించి ఈ సింహాల నోలనన్ని మూసేసినాడు. హల్లెలూయా. ఈ సంఘం ఉండకూడదు, ఈ మందిరం కట్టబడకూడదు అని చెప్పి ఎన్ని వచ్చినా తన దాసుడైన ఇస్సాకన ఒకటే మాట, ప్రార్థన చేద్దాము. అన్నీ అణిచివేసింది దేవుడే. దేవుడు ఈ సంఘాన్ని నిలబెట్టింది దేవుడే కదా. సంఘాన్ని నిలబెట్టిన దేవుడు, దానియేలును కాపాడిన దేవుడు నిన్ను నన్ను ఏ పరిస్థితులనైనా కాపాడగల సమర్థుడు కాదా? చెయ్యాల్సిందల్లా ఏంది? చందమామ భక్తిలాగా కాదు, మారే భక్తి కాదు. దేవుని కొరకు నమ్మకముగా ఉండాలి, నమ్మకముగా ఆయనను సేవించాలి. మునుపటి కంటే ఎక్కువ అవ్వాలి నీ ప్రేమ. ఇందాక చెప్పినాను, ప్రేమ కాదు, దేవుని కొరకు పిచ్చి ఉండాలి, పిచ్చి ఉండాలి. ఆ ప్రేమ నీకుంటే దేవుడు ఎందుకు వదిలిపెడతాడు? ఎప్పుడు ఆయన వదిలిపెట్టేవాడు కాదు ఆయన కదా. కాబట్టి ఆయన దేవుని దృష్టిలో నేను నిర్దోషిగా నేను కనిపించాను కాబట్టి దేవుడు నా కొరకు తన దూతను పంపించినాడు. మనము ఎవరి దృష్టిలో మనం ఉన్నామో, ఈ మధ్య కాలంలో అందరూ యూట్యూబ్ల మీద పడతా ఉన్నారు, స్టేటస్ల మీద పడతా ఉన్నారు. ఏదో చిన్న కార్యాలకే స్టేటస్, యూట్యూబ్లు, ఫేస్బుక్లు కదా. కనబడాల్సిందల్లా ఏంటిది? నిన్ను బట్టి దేవుడు మెచ్చాలి, నిన్ను బట్టి దేవుడు ఆనందించాలి, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. నువ్వు ఘనమైన పాత్రవో ఘనహీనమైన పాత్రవో దేవుని కొరకు చెయ్యి. ఏ పని అయినా సరే నమ్మకముగా చెయ్యి, నమ్మకముగా చెయ్యి. రాత్రికి రాత్రే ఒక నిర్ణయం, ఉదయం లోపల పరిస్థితులన్నీ తారుమారు. ఏంటిది? నమ్మకమైన వానికి దీవెనలు అనేకముగా ఉంటాయి. అందుకని దావీదు ఒక మాట అంటాడు, నా దగ్గర ఎప్పుడు ఉండవలసింది ఎవరు అంటే నమ్మకమైన వాళ్ళు, యథార్థవంతులు అంటాడు. కాబట్టి మరి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 19వ వచనం రాసుంటుంది, దేవుని దృష్టికి మనము యథార్థమైన ఎడల ఉత్తమమైనది చేయవలనని రాసుంటుంది. దేవుని దృష్టికి మనం ఏంది అంట? యథార్థముగా ఉండాలి. రెండోది ఉత్తమమైనది చేయగలగాలి. మరి అందుకనే దానియేలు దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. రెండో మాట, ఉత్తమమైనది దేవుని కొరకు చేసినాడు. అందుకనే దానియేలును దేవుడు దీవించినాడు. చివరిగా మరి ఇంకొక మాట, నెమ్మదిని బట్టి ఏం చెయ్యాలి అంటే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం చూసినట్లయితే యెహోషాపాతు మీదకి 3 రాజులు దండెత్తి వచ్చినారు. ఒక్క రాజును గెలడమే యెహోషాపాతు కష్టం. 3 రాజులు తన మీదకి వస్తే దిక్కుతోచని పరిస్థితిలో నేను ఉన్నాను ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నాను. 12వ వచనంలో, నా శక్తి చాలదు, నీవే నా దిక్కు ప్రభు అని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాడు యెహోషాపాతు. ప్రార్థిస్తూ ఉంటే దేవుడు తనతో చెప్పిన మాట, యెహోషాపాతు ఆ 3 రాజులకి, ఆ 3 సైన్యాలకి నువ్వు భయపడకు, ఇదిగో నేను నీకు సహాయము చేస్తా, నీ మీద ఒక్క కత్తి మీద కూడా పడనివ్వను, నీతో వారు యుద్ధము చేయకుండా వాళ్ళకు వారే చనిపోయేటట్టు మరి చేయగలను. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నువ్వు దేవుని స్తుతించు అంటున్నాడు. ఏం చేయాలంట? తను చేయాల్సిందల్లా ఏం లేదంట, ఉన్న పరిస్థితిలో దేవుని స్తుతించగలగాలి. నువ్వు స్తుతిస్తే మరి యెహోషాపాతు మీదకి వచ్చిన శత్రువులు వారికి వారే 19వ వచనం రాసుంటది, వారు గొప్ప శబ్దముతో ఏం చేసినారంట? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యో, ఇంత చెప్పిన తర్వాత హల్లెలూయా అంటే ఒకరు నోటి నుంచి మాట రావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా అంటే వెనక నుంచి తొయ్యాలి కొంతమందిని, తోస్తే కానీ వినరు మాట. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప శబ్దముతో, గొప్ప శబ్దముతో దేవుని స్తుతిస్తే శత్రువులు చంపుతా అని వచ్చిన వాళ్ళు వాళ్ళకి మధ్యలో ఏం డీల్ కుదిరిందో, ఏం మనస్పర్ధలు వచ్చినాయో వాళ్ళు చచ్చిపోయినారంట. పొద్దున్న చూస్తే ఒక్కడు లేడు. ఆ బారాక లోయ దేవుడు కృతజ్ఞత లోయగా దేవుడు మార్చినాడు. బెరాకా లోయ, ఆ బెరాకా లోయను దేవుడు కృతజ్ఞతగా మార్చినాడు. కాబట్టి నీవు లోయ అంటే సావుకు తద్దినానికి గుర్తు అనుకుంటున్నావేమో, ఆ పరిస్థితులు మారుస్తాడు. ఏం చేయాలి? నువ్వు దేవుని స్తుతించగలగాలి. స్తుతిస్తే
ఏమవుతుంది? 30వ వచనం, 20వ అధ్యాయము 30వ వచనం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది నెమ్మది అనుగ్రహించినడంట యెహోషాపాతుకి. యెహోషాపాతు నెమ్మది పొందడానికి తన దగ్గర ఉన్నటువంటి శత్రువులందరూ కూడా హతమార్చబడ్డారు. అందుకు యెహోషాపాతు చేసింది ఏంటిది అంటే దేవుని స్తుతించినారు. మరి మన జీవితంలో నెమ్మది గల పరిస్థితులు మనము చూడాలి అంటే ఆయనకు వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, దేవుని మనము ప్రేమించగలగాలి. అంతేకాదు వాటన్నిటితో పాటు దేవుని యందు మనము ఆనందించగలగాలి. అంతేకాక మరి చివరిగా మనం చూసినట్లయితే నీవు దేవుని స్తుతించేవాడిగా నువ్వు ఉండగలగాలి. నువ్వు స్తుతిస్తే మరి నీకు ఉన్నటువంటి అడ్డులు, ఆటంకాలు, దుర్గములను దేవుడు పడగొడతాడు. కాబట్టి రాను రాను మనము దేవుని కొరకు ఇంకా మరి బలము కలిగి గొప్ప కార్యములు చూడాలి అంటే మనము ఆత్మీయంగా కూడా ఎదగలగాలి. మునుపటి కంటే ఇంకా ఎక్కువగా దేవుణ్ణి సంతోష పెట్టే విధముగా దేవుని కొరకు మనం బ్రతకగలగాలి. అటువంటి జీవితమును బట్టి, దేవుడిచ్చినటువంటి మందిరమును బట్టి మనము తృప్తి చెంది, ఆ మందిరమును బట్టి మనము ఆయన సన్నిధిని బట్టి మనము ఆనందించగలిగినట్లయితే, ఆయన సన్నిధి గురించి మనం ఆనందించినట్లయితే దేవుడు నిన్ను ఉన్నత స్థలాల్లో దేవుడు నిలబెడతాడు. నీ జీవితంలో ఆ నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించు సమర్థుడైనాడు గనక దేవుడు ఈ మాటలు దీవించును గాక. మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. హల్లెలూయా. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మనకు ప్రార్థనకు సిద్ధపాటుగా మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ డేవిడ్ అన్న కొన్ని మాటలు మనతో మాట్లాడి ప్రార్థనలో నడిపిస్తారు అందరినీ. వర్షిప్ యు జీసస్. బలమైన వాక్యాన్ని మనం విని ఉన్నాము. ప్రార్థనలోనికి వెళ్ళకంటే ముందు సంఘముగా సొలొమోను మహారాజు తను 3 పుస్తకాలు రాసినాడు. యవన ప్రాయంలో ఉన్నప్పుడు పరమగీతాలు రాసినాడు. ప్రేమ 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 అనుకుంటూ. మధ్య వయసులో వచ్చినప్పుడు సామెతలు రాసినాడు. సామెతలు మధ్యవాళ్ళు, పెద్దవాళ్ళందరూ కూడా పలుకుతూ ఉంటారు. ముసలితనంలో వచ్చినప్పుడు ప్రసంగి రాసినాడు. ఆ ముసలితనంలో అన్ని అనుభవించిన తర్వాత తను పలికిన మాట అంతా వ్యర్థము అన్నాడు. అంతా వ్యర్థమే, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్ అని అంటాడు. కానీ ఒక్కటి మాత్రం వ్యర్థం అనలేదు. ఏంటి తెలుసా? ప్రసంగి 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏంటిదనంటే మీరు మందిరంలోనికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తనలో అదొక్క మందిరం విషయము తప్ప అంత వ్యర్థం అన్నాడు. మందిరానికి అంత విలువ ఇచ్చినాడు. తెలుసు తను ఒక మందిరం కట్టినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు యాజకులు నిలవలేకపోయినారు. ఆయన మహిమ మందిరం అంతా ఆవరించింది తనకు తెలుసు. కాబట్టి మందిరం విషయంలో మాత్రము అది వ్యర్థమని లేదు. ఆలోచన చేద్దాం ఒకసారి. బైబిల్లో ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సంఘమును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన మహిమ ప్రపంచానికి యేసు ప్రభు ఎవరో తెలియాలి అని అంటే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘము బైబిల్లో ప్రతి దేశంలో కూడా ఒక రాయబారం ఉంటుంది, ఎంబెస్సీ అనేది ఉంటుంది. అమెరికాలో ఇప్పుడు మన ఢిల్లీలో అన్ని దేశాలకు సంబంధించిన ఎంబెస్సీస్ ఉంటాయి. ఎంబెస్సీ అని అంటే ఆ దేశం ఒక రిప్రజెంటేషన్, రాయబారం. అయితే మన భారతదేశపు ఎంబెస్సీ అమెరికాలో ఉంటుంది. అమెరికాలో ఉన్న ఎంబెస్సీ అంటే కలెక్టర్ ఆఫీస్ లాగా ఎంబెస్సీ అనేది ఎంత బలమైనది. అక్కడ ఉన్న అంబాసిడర్ ఎంత శక్తివంతం అనంటే, ఆయన ఎంత పవర్ఫుల్ అనంటే. ఎంబెస్సీ ఎందుకు అనంటే భారతదేశం అంతా ఆ ఎంబెస్సీ రిప్రజెంట్ చేస్తుంది. భారతదేశం అంతా అక్కడికి వెళ్ళదు అమెరికాకి. అక్కడ ఉన్న ఎంబెస్సీ భారతదేశం తరఫున, ఈ దేశం తరఫున అక్కడ పని చేస్తూ ఉంటుంది. ఎంబెస్సీ అని అంటే అది భారతదేశం అన్నమాట. అది భారతదేశం, అది ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ ఉన్నది. అంత పవర్ఫుల్. అయితే ఆ ఎంబెస్సీలో ఉన్న అంబాసిడర్ ఉంటాడు, రాయబారి. ఆయనకి ఎంత పవర్ఫుల్ అని అంటే ఒకవేళ బయటికి వెళ్ళి అమెరికాలో ఏదైనా తప్పు పనులు ఏదైనా చేస్తే పరిగెత్తుకొని వచ్చి ఎంబెస్సీలో దాక్కుంటాను. ఎంబెస్సీలకు అడుగు పెడితే అమెరికా గవర్నమెంట్ కూడా తనని ముట్టడానికి అధికారం లేదు. అటువంటి అధికారం అంబాసిడర్కి ఉంటుంది.
ఆ దేశం అమెరికా దేశం కూడా అక్కడ అమెరికా దేశంలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ లోనికి రానికి అధికారం లేదు, అరెస్ట్ చేయడానికి అధికారం లేదు. దట్స్ ద పవర్ ఆఫ్ అన్ అంబాసిడర్. ఆలోచించండి, ఎంబసీ, పరలోకము ఒక ఎంబసీ, భూమి మీద చర్చ్ ఈజ్ ద ఎంబసీ ఆఫ్ హెవెన్. చర్చ్ రిప్రజెంట్స్ ద హెవెన్. చర్చ్ రిప్రజెంట్స్ ద హెవెన్స్ గ్లోరీ. చర్చ్ రిప్రజెంట్స్ ద పవర్ ఆఫ్ హెవెన్ అన్నట. పరలోకపు అధికారము, పరలోకపు బలము, పరలోకపు శక్తి అంతా కూడా భూమి మీద ఎంబసీగా దేవుడు స్థాపించుకున్న సంఘము ద్వారా a power will be manifested. The power of the Holy Spirit will be manifested. అందుకే సంఘములో ఉండి ఏ నామాన్ని పలుకుతే, భూమి మీద ఏది పలుకుతే, ఏది బంధిస్తే పరలోకం నుండి ఆజ్ఞ వస్తుంది, పరలోకంలో బంధించబడుతుంది. మరి ప్రతి ఒక్కరు కేవలం సేవకులు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కూడా దేవుడు అంబాసిడర్గా చేసినాడు. అంబాసిడర్స్ మనము, రాయబారులము. మందిరంలో ఉన్న మనము రాయబారులము అనట. రాయబారం అనంటే ఇప్పుడు 3 ఆకాశాలు, పౌలు భక్తుడు 3 ఆకాశం అని అంటాడు. మొదటి ఆకాశం మన కంటికి కనిపించేది ఆకాశం. రెండవ ఆకాశము ఆకాశ మండలం అందుండో దురాత్మ, అది దట్స్ సెకండ్ హెవెన్. 3వ ఆకాశము పరలోకం, అందుకే పౌలు భక్తుడు పరలోకానికి వెళ్ళినాడు. సో ఆకాశ మండలం అందుండు దురాత్మ శక్తులు ఏవి కూడా, భూమి మీద ఉన్న ఏ శక్తులు కూడా ఎంబసీని ముట్టడానికి అధికారం ఉండదు. ఏ విధంగా అయితే అమెరికా గవర్నమెంట్ లేదా వేరే ఏ దేశం గవర్నమెంట్ కూడా అంబాసిడర్ని తాకనికి అధికారం ఉండదు. మరి దేవుని బిడ్డలుగా మనము రాయబారులుగా సిద్ధపరచబడిన మనని, రాయబారులుగా ఏర్పాటు చేసుకున్న మనని దురాత్మ శక్తులు కానీ ఏవి కానీ తాకడానికి ముట్టడానికి అధికారం లేదు. ఆలోచన చేద్దాం. అది ఆ స్థితిని దేవుడు మనకి ఇచ్చినాడు. అందుకొరకు సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనము దేవుని రాయబారులము. ద పవర్స్ ఆఫ్ ద డార్క్నెస్ హాస్ నో అథారిటీ ఆన్ us. మనల్ని ముట్టడానికి అధికారం ఉండదు. కాబట్టి రాయబారులుగా నిలబడదాం. దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగిస్తాం సంఘముగా. అలలు చూడు, సంఘానికి ఎంత పవర్, ఎంబసీకి ఎంత పవర్ అని అంటే, పాతాళంలో గొప్ప బలం అంతా కూడా సంఘం ఎదుట నిలవజాలదు. సంఘ ప్రార్థన, సంఘ ఐక్యత దగ్గర నిలవదు. పాతాళంలో గొప్ప బలం, హెల్ పవర్ అంతా కూడా సంఘము ముందు ఓడిపోవాల్సినదే. దట్స్ ద పవర్ ఆఫ్ చర్చ్. అదే సంఘముగా మనము చేసే ప్రార్థన బలమైనది. పాతాలు లోకపు ఆ పునాదులు గడగడ వణుకుతాయి అన్నట. దట్స్ అథారిటీ గాడ్ ఇస్ గివెన్ us. కాబట్టి మంచిగా 10 సంవత్సరములు మనము ఇక్కడ దేవుడు సంఘాన్ని స్థాపించి దేవుడు జరిగిస్తున్న కార్యం, హౌస్ ఆఫ్ ప్రేయర్ దేవుడు ప్రత్యేకంగా దేవుడు ఉంచుతున్నాడు. ప్రతి ఒక్కరిని ఒక రాయబారులుగా దేవుడు వాడుకుంటున్నాడు. వీ హ్యావ్ దట్ అథారిటీ, వీ హ్యావ్ దట్ గ్రేస్, వీఆర్ క్యారింగ్ దట్ గ్రేస్, వీఆర్ క్యారింగ్ దట్ ఫేవర్. ఆ ఫేవర్ దేవుడు మనపై ఉంచినాడు. కాబట్టి విస్తరించినట్టుగా మనం అభివృద్ధి చెందుతూ ఉంటాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. వి ప్రైజ్ యు జీసస్. అందరూ నిల్చొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకపు ఎంబసీ, హెవెన్స్ ఎంబసీ ఇస్ ద చర్చ్. చర్చ్ యాజ్ ద పవర్ ఆఫ్ హెవెన్ మేనిఫెస్ట్ చేస్తుంది. చర్చ్ డెమాన్స్ట్రేట్ చేయాలి. చర్చ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సేవకులుగా మనం అందరం కూడా ఒక మాట గుర్తుపెట్టుకుందాం. ఏ యేసు ప్రభుని మనం ప్రకటిస్తున్నామో, ఏ యేసు ప్రభుని భూమి మీద నడిచి అనేకులను విడిపించి, బంధకాల నుంచి విడిపించి, హల్లెలూయా, దేవుని రాజ్యాన్ని భూమి మీదకి తీసుకొని మేనిఫెస్ట్ చేసిన ఆ యేసు ప్రభుని, హల్లెలూయా, ఏ యేసైనా మనం ప్రకటిస్తున్నాం. గుర్తుపెట్టుకుందాం ఒకసారి. యేసు ప్రభు అనేసరికి సినిమాలు, మనము టీవీలో లేకపోతే హల్లెలూయా స్క్రీన్స్ మీద మనం యేసు ప్రభు అద్భుతాలు చేసేది చూపిస్తాము. కానీ హల్లెలూయా ఈరోజు సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంది టీవీలో చూపినికి కాదు. హల్లెలూయా మన ద్వారా ఆ కార్యాలు దేవుడు జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ స్క్రీన్స్ మీద యేసు ప్రభు మూవీ, యేసు ప్రభు సినిమా వేసి చూడండి యేసు ప్రభు ఎన్ని అద్భుతాలు చేస్తాడని. ఆ యేసు ప్రభు, హల్లెలూయా, ఆ యేసు ప్రభునేమో స్క్రీన్స్ మీద చూపిస్తున్నాము. ఆలోచన చేయండి ఒకసారి. లేదు, we have to praise the same Jesus Christ who works the mighty miracles. అద్భుతాలు చేసిన ఆ దేవుణ్ణి మనం రిప్రజెంట్ చేస్తున్నాం. దేవుడు అంటాడు కదా, నేను చేసిన కార్యాల కంటే మీరు ఇంకా గొప్ప కార్యాలు చేస్తున్నాను. కాబట్టి అటువంటి గ్రేస్, అటువంటి కృప, అటువంటి గ్రీన్ సిగ్నల్ దేవుడు సేవకులుగా మనకి ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుని రాజ్యము,
దేవుడు భూమి మీదకి తీసుకొని వచ్చిన రాజ్యం ఎటువంటిదని మన ద్వారా, సంఘము ద్వారా మనం లోకానికి చూపించాలి. దిస్ ఈస్ ద కింగ్డమ్ జీసస్ హస్ బ్రాట్ టు దిస్ వరల్డ్. ఇది ఈ రాజ్యాన్ని దేవుడు భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. పీపుల్ విల్ బి హీల్డ్, పీపుల్ విల్ బి డెలివర్డ్, పీపుల్ హల్లెలూయా చీకటి నుంచి, బంధకం నుంచి విడుదల పొందడము, అది దేవుడి భూమి మీదకి తీసుకొని వచ్చిన రాజ్యం. అది హల్లెలూయా. దేవుని రాజ్యం వచ్చిందని అంటాడు. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక్కసారి. ప్రభువా, రాయభారిగా నన్ను ఉంచినావు నీకు వందనములు. ఒక రాయభారిగా నాకు అధికారం ఇచ్చినావు నీకు వందనములు. నన్న భూమి మీద ఉన్న ఏ అధికారం, ఏ శక్తి కూడా నన్ను ముట్టడానికి, తాకడానికి వీలు లేదు నా తండ్రి. మీ యొక్క బలమైన రక్తము ప్రభు, ఏ రక్తం, గొర్రెపిల్ల రక్తము ద్వారా బంధాల మీద ఇది పూసినప్పుడు మరణం ఒక దూత దాన్ని ముట్టలేకపోయినది. ఈరోజు శ్రేష్టమైన పరిశుద్ధ రక్తము చేత, యేసయ్య రక్తములో ముద్రించబడిన మనము, we have been protected, we have been sealed. దేవుని సెలవు లేకుండా తలబరంటగా రాలదు, జ్ఞాపకం ఉంచుకుందాం. హల్లెలూయా. నీ మీద, నీ కుటుంబం మీద, నీ గృహం మీద యేసు ప్రభు పరిశుద్ధమైన రక్తము ముద్ర ఉండును గాక. హల్లెలూయా. Nothing will enter into your house, nothing will touch your life. ప్రాణ, ఆత్మ, శరీరాలను దేవుడు తన రక్తం చేత ముద్రించినాడు. రాయబారులము మనము. హల్లెలూయా. అపవాదికి నీ పైన అధికారం లేదు, మనకు అపవాదిపై అధికారం ఇచ్చినాడు. భయపడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాము. ప్రభువా, నీ రాయబారిగా నాయన, నీ ఆత్మ చేత అభిషేకింపబడి బలమైన సాక్షిగా ఉంటూ నాయనా క్రీస్తును చూపించేవారిగా, నీవు భూమి మీదకి తీసుకొని వచ్చి ఆ రాజ్యాన్ని చూపించేవారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించి, అభిషేకించి వాడుకోమని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. హలో, 1-2-3 నిమిషాలు నేను ముగిస్తాను. అందరం కూడా బలంగా హల్లెలూయా. దేవుని బలమైన ఆత్మ, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తున్న సమయం నుంచి ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ సన్నిధి బలముగా ఉన్నది. హల్లెలూయా. రానున్న దినాల్లో దేవుడు గొప్ప బాధ్యతలను హౌస్ ఆఫ్ ప్రేయర్ కి దేవుడు అప్పగించబోతున్నాడు. వి విల్ సీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎంతో మంది సేవకులను వాడుకున్నాడు. వారిపై ఉన్న అభిషేకం వాడబడింది. ఇప్పుడు హౌస్ ఆఫ్ ప్రేయర్ టర్న్. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు మన టర్న్. ఇప్పుడు హల్లెలూయా. దేవుని బలమైన వాక్యాన్ని బోధిగంతముల వరకు తీసుకుని వెళ్ళడానికి నన్ను దేవుడు అభిషేకించినాడు. ఈ సంఘమును దేవుడు లేవనెత్తినాడు. ఆయన నామము మన ద్వారా మహిమపరచబడ్డానికి, ఆయన నామములో ఉన్న శక్తి, గ్లోరీ ప్రజలు చూడ్డానికి దేవుడు హల్లెలూయా ఆశగా ఉన్నాడు. అడుగుదాము. ప్రభువా, నన్ను అంత్య దినములో నీవు వాగ్దానం చేసినట్టుగా బలమైన ఆత్మాభిషేకాన్ని మీరు మాకు దయచేయండి. మీ పరిశుద్ధ ఆత్మాభిషేకం చేత మమ్మల్ని నింపండి. నన్ను మీ కార్యములు మా ద్వారా జరుగునుగాక, మీ కార్యములు మా ద్వారా జరుగునుగాక. నైనా నీ పనిని మేము కొనసాగించడానికి, భూమి మీద నాయన నీవు జరిగించిన పనిని, మీరు ఆరంభించిన పనిని మేము కొనసాగించడానికి తండ్రి, మీరు అక్కడ వరకు ప్రభావములను మేము కాపాడుకుంటూ ఇదిగో సంఘంని మీ కొరకు సిద్ధపరిచిన తండ్రి, అనేకమైన ఆత్మలను మీ కొరకు సంపాదించి సిగ్గుపడని అక్కడలేని స్థితిగా మీ సింహాసనం ఎదుట నిలబడి మా జీవితాలకు లెక్క చెప్పుకునే స్థితిని మీరు మాకు దయచేయమని హల్లెలూయా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఇది మౌనంగా ఉండవలసిన సమయం కాదు. హల్లెలూయా. వీటి వెనకాల ఎంతో ఖర్చు ఉన్నది, ఎంతో శ్రమ ఉన్నది, ఎంతో ప్రయాసం ఉన్నది. ఊరికనే పోవద్దు. హల్లెలూయా. ఈరోజు ఈ స్థలం నుంచి ఊరికనే వెళ్ళడానికి వీల్లేదు. ప్రభువా, నీ అభిషేకము నా మీదకి వచ్చునుగాక, నీ శక్తిని ఆవరించునుగాక, నేను నూతన పరచబడి నన్ను వెళ్ళుదునుగాక, నేను ఇక్కడి నుంచి నీ మహిమను తీసుకుని వెళ్ళుదునుగాక, నా గృహంలోనికి, నా కుటుంబంలోనికి, నాయన నా బంధువర్గంలోనికి, నా ప్రాంతానికి నాయన. హల్లెలూయా. I want to carry your glory, I want to carry your power, I want to carry your hallelujah spirit master. నింపండి ప్రభువా, అభిషేకించండి తండ్రి. హల్లెలూయా. Lord, I don't want to be the same again. మునుపటిలాగా నేను ఉండకూడదు ప్రభువా, మునుపటిలాగా నేను ఉండకూడదు నా తండ్రి నాయనా. హల్లెలూయా. దర్శించండి మమ్మలను, ప్రత్యక్షతని మీరు మాకు దయచేయండి ప్రభువా. నేను మకలను తెరవంది పరలోకపు దర్శనంని మీరు మాకు దయచేయండి. మంచి ఎన్కౌంటర్స్ మీరు మాకు అనుగ్రహించండి, బలపరచండి. విశ్వాసంలో ఎదుగుతూ నాయనా నీవు చూపించిన హల్లెలూయా ప్రేమను మేము పంచుతున్నా తండ్రి. మీ నామాన్ని ఘనపరుస్తూ ముందుకు సాగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, చేరొచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించమని, ప్రతి కాడి అపవాది క్రియలు లయపరచబడను గాక, ప్రతి కాడి వేరగొట్టబడను గాక, ప్రతి చైన్స్ వేరగొట్టబడను గాక. సిలువలో మీరు మాకు ఇచ్చిన ఆ విడుదల యేసు క్రీస్తు నామములో నీకు నీ కుటుంబానికి సంపూర్ణమైన విడుదల కలుగును గాక. నువ్వు విడిపించబడదువు గాక.
దేవుని మహిమ నీ మీదికి వచ్చునుగాక. అలా నువ్వు ఏ చోట నిలబడినా కూడా, ఏ చోట నిల్చున్నా కూడా ప్రజలు దేవుని మహిమను నీ ముఖంపై చూచుదురుగాక. హల్లెలూయా. నేను అటువంటి కృపను మీరు మాకు దయచేసి, అటువంటి కృపను మీరు మాకు దయచేసి నాయన మీ కొరకు డిబిటీల వలె నన్న బలమైన యోధులుగా నీవు సిద్ధపరుస్తున్న సైన్యంలో మేము ఒక సైనికులుగా ఉంటూ ముందుకు సాగడానికి మాకు సహాయం చేయి. మా దేశము నాయన హల్లెలూయా నువ్వు పలికినట్టుగా ప్రభా ప్రతి మోకాలు యేసునామమున వంగును, ప్రతి నాలుక యేసుక్రీస్తు దేవుడని ఒప్పను. హల్లెలూయా. ఈ బలమైన ఆత్మ కార్యము నా దేశంలో జరుగును గాక. చీకటి తొలగి వెలుగులోనికి నా వెలుగు ప్రకాశించును గాక. ప్రతి ఒక్కరు ప్రభా హల్లెలూయా సత్యము తెలుసుకుని దొరగాక. నీవు రక్షకుడవని ప్రభా, నీవు మార్గము సత్యము జీవమని నా తండ్రి నాయన ప్రజలు తెలుసుకుని దొరగాక. మాకు అప్పగించబడిన పనిని నమ్మకంగా జరిగిస్తూ ప్రభు ముందుకు సాగడం మీ కృపను మాకు దయచేయమని మరొకసారి చేర్చిన బిడ్డలందరినీ దర్శించి అందరినీ మీరు ఆశీర్వదించి ముఖ్యంగా ఈ పరిచయం మీరు బహుగా దీవించమని నాయన ఇంకొక లెవెల్లోనికి, ఇంకొక ప్రమోషన్లోనికి నా తండ్రి ఇదిగో ఈ సేవను, ఈ సేవకుని మీరు ఎదిగిస్తున్నందుకు నీకు వందనములు ప్రభా. నూతన బాధ్యతలను ప్రభా తన భుజాల మీద మీరు మోపుతున్నందుకు నీకు స్తోత్రము. నమ్మి నాయన మీరు అప్పగిస్తున్న ఈ పనులను హల్లెలూయా హల్లెలూయా మీ బలమైన అభిషేకము చేత తను కొనసాగించునుగాక. తండ్రి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు నీ మహిమను చూడ్డానికి ఈ చోటికి వస్తున్న వాగ్దానము ఈ సంవత్సరం బహుబలంగా అది నెరవేర్చబడను గాక నా తండ్రి. ప్రభు మీకు స్తోత్రమని ఆయన అనేకులు ఈ చోట అడుగు పెట్టిన వాళ్ళు, ఈ పరిసరాల ప్రభా అడుగు పెట్టిన ఇటువైపు నాయన చూసిన వారు తండ్రి హల్లెలూయా దే విల్ బి టచ్డ్ బై యువర్ గ్లోరీ నాయన. వారి మీ మహిమ చేత తాగబడి ఆ స్థితిలోనికి ఎదిగించి మీరే మహిమను పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తాం. నేను ఈ సకలకు మంచి ఆరోగ్యము దయచేసి, నూతన బలము దయచేసి నా తండ్రి హల్లెలూయా తను కలిగి ఉన్న ఆ వాంఛలన్నీ ప్రభా మీకు మహిమార్థంగా తీర్చబడను గాక. తనపై ఉన్న ప్రతి వాగ్దానములు నాయన అవి నెరవేర్చబడను గాక. దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండలాగున నా తండ్రి అబ్రహాముకి నీవు చేసిన వాగ్దానము నా తండ్రి హల్లెలూయా తన జీవితం నువ్వు సంపూర్ణంగా నెరవేర్చబోతున్నందుకు స్తోత్రము. నాయనా ఈ 2026 నా తండ్రి ఈ ఇయర్ ఇస్ అ గుడ్ బిగినింగ్ ఫర్ ద గ్రేట్ వర్క్స్ అంటున్నావు నా తండ్రి. బలమైన కార్యాలు జరగడానికి ఇది ఆరంభం అంటున్న దేవుడు నీకు వందనములు ప్రభా. నేను రానున్న దినాలలో మీ మహిమనికి ఎక్కువగా మాకు చూపించబోతున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ నేను చేసిన పిల్లలందరినీ దర్శించి దీవించి మీరు అభిషేకించి ఒక్కొక్కరిని తాకి బలపరచు నా తండ్రి. నేను హల్లెలూయా సంఘమును సేవను ప్రభా, ఈ సంఘాన్ని నా తండ్రి ఈ సేవను ప్రభా మీ చేతులకు అప్పగిస్తాను. నేను నీ దాసుని కుటుంబం నా తండ్రి మీ బలమైన హస్తాలకు అప్పగిస్తాం. మీ కృపలో భద్రపరిచి సంరక్షించి కాచి కాబట్టి నడిపించి 90 కీర్తన ప్రకారం వాగ్దానములన్నీ వీరి జీవితం నెరవేర్చబడలాగా నన్ను ప్రార్థన చేస్తాం. ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తాం. మేమందరం నన్ను మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరొకసారి ప్రభా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రభా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, your grace, your compassion and your kindness, Lord. And Lord, you are so faithful to us, Master, till now, Naina. మీ నమ్మకత్వము నాయన మీ దయనే ఇంతవరకు మమ్మల్ని దాచి కాచి కాపాడిందుకు వందనాలు చెల్లిస్తూ మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి.